wonderful people. How are you all doing? వెల్కమ్ బ్యాక్ టు షిరోస్ మెస్మరైజింగ్ వరల్డ్. చాలా రోజులు అయిపోయింది కదా మనం మాట్లాడుకొని. నేను చాలా బిజీ ఉంటున్నానండి. యాక్చువల్లీ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళడం స్టార్ట్ అయిపోయింది. మా పాపకి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. దాంతోపాటు నేను ఎల్కేజీ చదివేస్తున్నా ఇప్పుడు. సో సూపర్ బిజీ అనమాట నేను వర్క్స్తోని. అండ్ సో ఫుల్ డే కుకింగ్, ఫీడింగ్, అలా అన్ని పనులు చేసుకోవడమే సరిపోతుంది. చేయడం బాగానే ఉంటుంది కానీ తినడం కూడా ఇంకా బాగుంటుంది. కానీ తర్వాత తోమాలు చూడండి, అప్పుడు వస్తుంది అస్సలు తలనొప్పి, చాలా చిరాకేసేస్తుంటుంది. సో మెయిడ్స్ లేని వాళ్ళకైతే ఇంకా కష్టం కదండి. లేని వాళ్ళకైతే చాలా కష్టము. వర్క్లోడ్ పెరిగిపోతుంది. నేను చేసుకుంటున్నా. పాస్ట్ 2 years నుంచి నాకు హౌస్ హెల్ప్ లేదు. రీజన్స్ లేకపోవడానికి ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వాళ్ళు అస్సలు టైంకి రారు. నాకు అస్సలు నచ్చదు. చాలా టైం వేస్ట్, ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అనుకుంటూ చూడడం తప్ప వాళ్ళు రారు. సెకండ్ థింగ్, చాలా వాటర్ వేస్ట్ చేస్తారు. ట్యాప్ తిప్పి పెట్టేస్తారు. ఆ గిన్నెలు తోమడం అయ్యే వరకు బకెట్ నిండి అలా వాటర్ పోతూనే ఉంటుంది. మనకు చాలా ప్లేసెస్లో జనాలకు అసలు వాటర్ దొరకట్లేదు. అలాంటిది మన దగ్గర ఉన్నప్పుడు మనం చూసి వాడుకోవాలి. నాకు అది నచ్చదు. దెన్ థర్డ్ థింగ్ ఏంటంటే, క్లీన్గా అయితే చెయ్యరు పని. సాటిస్ఫాక్షన్ అనేటిది ఉండదు. ఇఫ్ యు ఆర్ 100% సాటిస్ఫైడ్, దెన్ యు ఆర్ ది లక్కీయెస్ట్. ఇంకా అసలు నాకు ముందు మా పాప మంత్స్ బేబీ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు చాలా బాగుండే. వాళ్ళు అసలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగా చేసేవాళ్ళు. తర్వాత ఎప్పుడూ నాకు దొరకలేదు. ఇంకో ఇద్దరిని పెట్టుకొని చిరాకేసి మానేశాను అనమాట. మొత్తం నేనే చేసుకుంటున్నా. కాకపోతే అది వర్క్ పెరిగిపోతుంది. నీరసం అనేటిది వచ్చేస్తుంది మనకి. ఊరికే కుక్ చేయాలి, తోమాలి, క్లీనింగ్, మాపింగ్ అన్నీ అంటే. సో ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ అ ప్రోడక్ట్. అది చాలా హెల్ప్ఫుల్ ఉంది. అందుకే నేను మీ అందరితో దాని గురించి ఇవాళ షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు లాక్డౌన్లో మెయిన్గా నాకు చాలా హెల్ప్ఫుల్ అనిపించింది. ఎందుకంటే ఇంట్లోనే అందరు ఉండడం వల్ల వర్క్స్ పెరిగిపోతాయి. అండ్ ఇప్పుడు పిల్లలకు కూడా అందరికీ ఆన్లైన్ క్లాసెస్ అవి వాళ్ళని చూసుకొని అన్ని పనులు చేసుకోవాలి. వాళ్ళని చూసుకొని ఏంటి, వాళ్ళతో పాటు మనము కూర్చోవాలి కదా. సో అందుకే ఈ ప్రోడక్ట్ గురించి షేర్ చేస్తున్నా. కొంచెం లెంతీగానే ఉంటుంది. ప్రతి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. కంప్లీట్గా చూడండి ఎండ్ వరకు. మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ దొరికేస్తుంది. అండ్ దెన్ యూ కెన్ డిసైడ్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఆర్ నాట్. సో మేము బాష్ది డిష్ వాషర్ తీసుకున్నాము. ఇది మేము బజాజ్ ఎలక్ట్రానిక్స్లో తీసుకున్నాము. ఇందులో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, వైట్ అండ్ గ్రే మీద ఒక ఫిలిం వస్తుంది, థిన్ yellow కలర్ ఫిలిం వస్తుంది టు ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ డస్ట్. వైట్ మీద ఏమీ లేకుండే, కాకపోతే నాకు గ్రే ఇష్టం లేదు, అందుకే వైట్ తీసుకున్నా. ఇట్స్ యువర్ చాయిస్. మీరు కొనాలనుకుంటే ఫస్ట్ అన్ని ఎలక్ట్రానిక్ స్టోర్స్లో చెక్ చేసుకోండి. ప్రైస్ డిఫరెన్సెస్ ఉంటాయి. కొన్ని దగ్గర కొన్ని మోడల్స్ అవైలబుల్ ఉండవు. మాకు యూజువల్లీ మేము క్రోమాలో తీసుకుంటాం అన్నీ. కాకపోతే ఈ మోడల్ లేకుండే, వైట్ కలర్ లేకుండే. అండ్ సో బజాజ్ ఎలక్ట్రానిక్స్లో తీసుకున్నాము. అది కాక మెయిన్ రిక్వైర్మెంట్ స్పేస్ ఉందా లేదా చూసుకోండి. దీనికి 2 feet కావాల్సి వస్తుంది. 2 feet by 2 feet పడుతుంది స్పేస్. అండ్ హై ప్రెషర్లో వాటర్ సప్లై ఉండాలి. దీనికి సేమ్ వాషింగ్ మిషన్ లాగా ఒక ట్యాప్ ఉండాలన్నమాట. రన్నింగ్ వాటర్ సప్లై ఉండాలి. ప్లస్ ఒక డ్రైన్ పైప్ ఉంటుంది. సో డ్రైన్ కూడా ఉండాలి. ఆ స్పేస్ చూసుకోండి. లేదా మీరు కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారంటే ఇన్బిల్ట్ డిష్ వాషర్స్ కూడా దొరుకుతాయి. ఇంటిగ్రేటెడ్ ఉంటాయి అవి. వాటికి బటన్స్ లోపల సైడ్ ఉంటాయి. అలాంటివి కూడా తీసుకోవచ్చు. అది మీ వుడ్ వర్క్లో కవర్ అయిపోతుంది అన్నమాట, కనిపించదు డిష్ వాషర్ ఉన్నట్టు. అలా తీసుకోవచ్చు. ఇక్కడ సైలెన్స్ అని రాసింది కదా, విచ్ మీన్స్ అసలు సౌండ్ రాదని. కాకపోతే కొంచెం నాయిస్ ఉంటుంది, ఎక్కువ ఏమి ఉండదు. మనకు వాషింగ్ మిషన్ కంటే చాలా తక్కువ లో నాయిస్లో రన్ అవుతుంది మిషన్. స్టార్టింగ్లో నాకు డౌట్ వచ్చేది అసలు ఇది నడుస్తుందా లేదా అని చెప్పి. ఇది ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. ఇక్కడ ఆన్ చేసుకుంటాము. పక్కనున్నవన్నీ ప్రోగ్రామ్స్. ఆ ప్రోగ్రామ్స్ మనం చూసుకొని ఏది కావాలో అది సెట్ చేసుకోవచ్చు. ఇంటెన్సివ్ కడాయి మోడ్, ఎక్స్ప్రెస్, స్పార్కిల్, క్విక్ వాష్, అలా అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ గురించి డిస్క్రిప్షన్ లోపల ఉంటుంది, మీకు డీటెయిల్డ్గా ఇస్తాడు. ప్లస్ మధ్యలో మనకి ఇండికేటర్స్ ఉన్నాయి. వాటర్ లేకపోయినా అక్కడ రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. రీఫిల్ రిన్సేడ్, రీఫిల్ సాల్ట్ అని చెప్పి ఆప్షన్స్ ఉన్నాయి. అవి అయిపోతే అక్కడ రెడ్ లైట్ బ్లింక్ అవుతుంది. అండ్ మనం సెలెక్ట్ చేసుకున్న
మోడ్ ఎన్ని అవర్స్ రన్ అవుతుంది అనేటిది పైన డిస్ప్లేలో కనిపిస్తూ ఉంటుంది మనకి. ఇంకా ఎంతసేపట్లో అయిపోతుంది అని మనం అక్కడ చూసుకోవచ్చు. సో మనం ఈ ఆప్షన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఉన్నది ఇంటెన్సివ్ కడాయి మోడ్. ఈ మోడే మన ఇండియన్ కుకింగ్ స్టైల్కి బెస్ట్ సూటబుల్ అండి నా ఎక్స్పీరియన్స్ బట్టి. ఎక్కువ ఫ్రైస్ చేయడం అవి చేస్తాం కదా, అప్పుడు ఆ మోడ్ సెలెక్ట్ చేసుకుంటేనే బాగా పనిచేస్తుంది. ఎక్స్ప్రెస్ స్పార్కుల్ ఏమో ఫాస్ట్గా అయిపోతుంది. ఆటో ఏమో అది మనం లోడ్ చేసిన దాన్ని బట్టి అది డిసైడ్ చేసుకుంటుంది, అదే అడ్జస్ట్ అయ్యి క్లీనింగ్ ప్రాసెస్ చేస్తుంది. ఎక్కువ ఏమో చాలా తక్కువ వాటర్ యూస్ చేస్తుంది. క్విక్ వాష్ సిమిలర్ లైక్ వాషింగ్ మిషన్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది 30 minutesలో. ప్రీ రిన్స్ ఆప్షన్ ఏంటంటే ఊరికే వాడకుండా పెట్టే గిన్నెలు చాలా ఉంటాయి కదా, షో ఐటమ్స్ లాగా పెట్టేసి ఉంటాం వాటిని, అవన్నీ వేసేసి ప్రీ రిన్స్ చేసేయచ్చు. మంచిగా క్లీన్ అయ్యి వచ్చేస్తాయి, కంప్లీట్గా డ్రై అయ్యి వస్తాయి ఇందులో అన్నీ ఆల్మోస్ట్. సో ఇక్కడ ఆన్ చేసేసుకొని మనము ఏ మోడ్ కావాలో ఆ మోడ్ సెలెక్ట్ చేసేసుకొని స్టార్ట్ బటన్ నొక్కేసుకోవాలి. లోపల డిటర్జెంట్ వేసుకొని స్టార్ట్ చేసేసుకుంటే రన్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది సైకిల్. ఈ ప్లస్ అండ్ మైనస్ ఆప్షన్స్ చూసారు కదా, ఇది టైమర్ అనమాట. టైమర్ సెట్టింగ్ కూడా ఉంది. అండ్ రీసెట్ చేయాలనుకుంటే స్టార్ట్ బటన్ని హోల్డ్ చేయాలి ఒక 3 seconds, అప్పుడు రీసెట్ అయిపోతుంది. లోపల చూద్దాం ఇప్పుడు. ఓపెన్ చేశాక మనకి ఇక్కడ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అవన్నీ మోడ్స్, వాటి మీనింగ్ అంటే దేనికోసం అది అనేటిది క్లియర్గా ఇలా డీటెయిల్డ్గా ఉంటుంది. ఈవెన్ టెంపరేచర్ కూడా మెన్షన్ చేసి ఉంటారు. ఆ మోడ్స్ గురించి ప్రతిదీ ఇన్ డీటెయిల్ డిస్క్రైబ్ చేస్తారు. ఇది డిష్ వాషర్ మోడల్ నంబర్, మీరు ఇది నోట్ చేసుకోండి కావాలంటే కొనాలనుకుంటే. అండ్ ఈ బాష్ కంపెనీ వాళ్ళు ఫినిష్ ప్రోడక్ట్స్ వాడమని చెప్పారు. మనకి 3 మంచి బ్రాండ్స్ ఉన్నాయి. డిటర్జెంట్, రిన్సేడ్ అండ్ సాల్ట్ కావాలి మనకి డిష్ వాషర్ వాడాలంటే. ఆ బ్రాండ్స్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నాయి కదా 2 compartments, అవి డిటర్జెంట్ అండ్ రిన్సేడ్ వేయడానికి అనమాట. ఓపెన్ ఉన్న దాంట్లో మనం డిటర్జెంట్ వేస్తాం, పక్కన దాంట్లో రిన్సేడ్ వేస్తాము. ఇక్కడ డిటర్జెంట్ వేస్తాము. అందులో మనకి మార్కింగ్స్ ఉంటాయి 15 and 25 అనేసి. యూజువలీ 15 వరకు వేస్తే సరిపోతుంది. మీరు ఎక్కువ డిటర్జెంట్ వేస్తే వాషింగ్ అయిపోయాక ఒక వైట్ స్టెయిన్ అనేది ఉండిపోతుంది, సో ఎక్కువ వేయకూడదు. ఈ పక్కన దాంట్లో రిన్సైడ్ వేసుకుంటాము, దాన్ని మ్యాక్సిమం 50 ml కెపాసిటీ. అది అయిపోయినప్పుడల్లా ఇండికేటర్ చూపిస్తుంది. నాకు హార్డ్లీ లైక్ చాలా తక్కువ పడుతుంది. ఒక 1 month అలా 1 monthకి ఒకసారి రీఫిల్ చేస్తాను, ఆర్ 1.5 monthకి ఒకసారి. లోపల 2 ఫ్యాన్స్ ఉంటాయి కనిపిస్తుంది కదా, అది అన్నమాట. అది తిరుగుతూ ఉంటుంది, అందులో నుంచి హాట్ వాటర్ స్ప్రింకిల్ అవుతుంది. అలా డిషెస్ అన్నీ క్లీన్ అవుతాయి మనకి. అక్కడ చూసారు కదా, ఇది రిమూవ్ చేశాను నేను. దీన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనము. ఏమైనా చెత్త ఉండిపోతే గిన్నెల్లో మెతుకులు అలాంటివి ఏమైనా ఉంటే ఇందులో వెళ్ళి కలెక్ట్ అయిపోతుంది. సో దీన్ని దాని మీద యారోస్ ఉన్నాయి కదా, ఆ యారోస్ సేమ్ ప్లేస్లో అంటే పాయింటింగ్ ఈచ్ అదర్ ఉంటే అది కరెక్ట్గా సెట్ అయినట్టు అనమాట. ఇలా తీయాలన్నప్పుడు దూరంగా జరపాలి. ఇది క్లీన్ చేయడం ఏం పెద్ద కష్టం కాదు, కొంచెం గ్రీజీగా ఉంటుంది అంతే. హాట్ వాటర్లో లేదా రన్నింగ్ వాటర్లో కొంచెం లైట్గా సోప్ సొల్యూషన్ వేసి క్లీన్ చేసేసుకోవడమే. ఒక 10-15 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే హార్డ్లీ మంత్లీ వన్స్ చేస్తాను అంతే, ఎందుకంటే నేను డిషెస్ అన్నీ వేసే ముందు రన్నింగ్ వాటర్ కింద రిన్స్ చేసే వేస్తాను. మెతుకులు కానీ ఇదేంటి కొత్తిమీర, కరివేపాకు అలాంటివి ఏమైనా తీసేసి ఉంటే అవేమీ రాకుండా చూసుకొనే వేస్తాను. సో దీని పక్కన మీకు ఒక లిడ్ కనిపిస్తుంది కదా, అది ఓపెన్ చేస్తే అందులో మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ 1 kg సాల్ట్ సరిపోతుంది. అందులో 1 kg సాల్ట్ వేసుకుంటే మనకి ఈజీగా 4-5 months వస్తుందండి. నేను అంతకంటే హార్డ్లీ మేబీ 3 packets వాడాను అంతే ఇప్పటి వరకు. సో మనకు సాల్ట్, రిన్సైడ్ అండ్ డిటర్జెంట్ ఇవి 3 అన్నమాట. అండ్ అప్పుడప్పుడు ఫ్రెష్నర్స్ ఆర్ డీస్కేలర్స్ అలాంటివి వాడుకోవచ్చు.
సో ఇందులో ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు తీసుకోవాలనుకున్నప్పుడు మీరుండే ఏరియాలో వాటర్ హార్డ్నెస్ చాలా ఎక్కువ ఉంటే మాత్రం ఇది పనికిరాదు. దీనికి లిమిట్ ఉంటుంది. ఆ స్కేలింగ్ ఎక్కువైపోతే ప్రోడక్ట్ అనేటిది పాడైపోతుంది, మిషన్ పాడైపోతుంది. సో వాళ్ళు మనకు డెమోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఆ పర్సన్ ఏం చేస్తారంటే వాటర్ కలెక్ట్ చేసుకొని ఆ వాటర్లో వాళ్ళ దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుందన్నమాట. అది పెట్టి చూస్తారు. అందులో ఇలా మెజర్ వస్తుంది, 4, 6 అలా 7 రేంజ్ అనమాట. అది లాస్ట్ లిమిట్ డిష్ వాషర్ యూస్ చేయడానికి. ఆ స్కేలింగ్ గురించి అనమాట. దాన్ని చూసుకొని ఇక్కడ ఈ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఏదో సెట్టింగ్ చేస్తారు ఆయన. సో దానికి తగినట్టు మన డిష్ వాషర్ అనేటిది రన్ అవుతుంది. సాల్ట్ అండ్ రిన్సైడ్ని యూస్ చేసుకుంటుంది ఎంత కావాలో అంత చూసుకొని. మాకు స్టార్టింగ్లో 4 ఎంతో ఉండే తీసుకున్నప్పుడు బాగా రన్ అయింది. మధ్యలో గిన్నెలన్నీ వైట్ స్టెయిన్స్ వచ్చాయన్నమాట. ఎందుకు ఇలా అవుతుంది అనేసి డిటర్జెంట్ ఎక్కువ తక్కువ వేయడం వల్లేమో అని అది చెక్ చేసాము. అయినా అలానే కంటిన్యూ అయింది. సో అతన్ని పిలిపిస్తే చెక్ చేస్తే హార్డ్నెస్ అనేటిది పెరిగింది. అరౌండ్ 6 వచ్చిందనమాట. మళ్ళీ తను సెట్టింగ్స్ మార్చారు. సెట్టింగ్స్ మార్చి వెళ్ళాక మళ్ళీ బాగా క్లీన్ అవుతున్నాయి. మనకి ఇందులో లోపల 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ దాంట్లో అయితే 3 వస్తాయి. మనకి కట్లరీ కోసం పైన ఒకటి ఉంటుంది. ఇందులో 2 కంపార్ట్మెంట్స్ వచ్చి ఒక బాస్కెట్ వస్తుంది కట్లరీ కోసము. నేను ఆ బాస్కెట్ యూజ్ చేయను, అది దానివల్ల చాలా స్పేస్ వేస్ట్ అవుతుందని అది పక్కన పెట్టేశాను. మేము ఇది తీసుకునే ముందు వేరే బ్రాండ్స్ కూడా చూసాము. ఐఎఫ్బి అనుకుంటా, నాకు అంతగా నచ్చలేదు. ఇది చాలా బాగా అనిపించింది మాకు. 2 ఇయర్స్ వారంటీ ఉంటుంది. పక్కనంతా స్టెయిన్లెస్ స్టీల్ వచ్చిందనమాట. అలా మాకెందుకో ఇది బాగా నచ్చింది, మంచి బ్రాండ్ అనేసి తీసుకున్నాం. అండ్ నిజంగా మాకు ఏ ప్రాబ్లము లేదు, చాలా బాగుంది. ఈ కింద చూసారు కదా, అవి ప్లేట్స్ పెట్టుకోనికి అనమాట. ఇవి ఫిక్స్డ్, వాటిని రిమూవ్ చేయలేము. అటు కూడా ప్లేట్సే, ఇటు కూడా ప్లేట్స్ పెట్టుకోవడానికే. అటు పక్కన కూడా ప్లేట్స్ పెట్టుకోవడానికి ఉంది. నేను అక్కడ అయితే గిన్నెలు పెట్టుకుంటాను, చిన్న కుక్కర్స్ లేదా పాల గిన్నెలు అలాంటివి వేసుకుంటాను అక్కడ. అది అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్లేట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి మనకి అంటే, మనం ప్లేట్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు అది మనం అలా సెట్ చేసుకుంటే ప్లేట్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. ప్లేట్స్ లేనప్పుడు నార్మల్గా క్లోజ్ చేసేసి మామూలు గిన్నెలు పెట్టుకొని వాడుకోవచ్చు. అలా సెట్టింగ్ ఉంది. కింద మొత్తం ప్లేట్సే పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు. ఎప్పుడు కొనుక్కున్నా చిన్న సైజు కొనుక్కోకండి. ఇద్దరమే ఉన్నాం కదా, ముగ్గురమే కదా అని చెప్పి పెద్దదే తీసుకోండి. తర్వాత ఫ్యామిలీ గ్రో అయినా ప్రాబ్లం కాకుండా ఉంటుంది. లేదా ఎప్పుడన్నా మనము ఒకరోజు ఓపిక లేక వేయలేదు అంటే నెక్స్ట్ డేకి ఎక్కువ అయిపోతాయి కదా, అలాంటప్పుడు మనకి యూస్ఫుల్ అవుతుంది. సో ప్రిఫర్ బయింగ్ అ బిగ్గర్ వన్. సో ఇది పైన కంపార్ట్మెంట్. ఇందాక చెప్పా కదా, అలా హోల్స్ ఉంటాయి అన్నమాట ఫ్యాన్స్కి. అందులోంచి హాట్ వాటర్ స్ప్రింకిల్ అవుతుంది అండ్ డిషెస్ అన్నీ క్లీన్ అవుతాయి. ఈ పైన కంపార్ట్మెంట్లో ఇలా ప్లేట్స్ కోసం, మళ్ళీ చిన్న చిన్న ప్లేట్స్ కోసం ఫిక్స్డ్ ఉన్నాయి అవి. లేదా మీరు కప్స్ పెట్టచ్చు అక్కడ. కప్స్, టీ కప్స్, కాఫీ మగ్స్ అలాంటివి. నేను ఇందులో ఒకటి గ్లాసెస్, చిన్న చిన్న కప్స్, బౌల్స్ అనేటివి పెడతాను. గ్లాసెసే పెడతాను 2 రోస్లో. అండ్ గ్లాసెస్ పెట్టాక అది పైన అవి ఉన్నాయి కదా, అవి క్లోజ్ చేసేసి అందులో స్పూన్స్ పెడతాను. అది కొనేటప్పుడు ఏం చెప్పారంటే గ్లాసెస్ అవి ఏమైనా అలా జరిగిపోకుండా ఉండడానికి అనేసి. కాకపోతే యాక్చువల్ ఫంక్షన్ స్పూన్స్ వేసుకోవచ్చు అందులో మనము ప్రొటెక్షన్కి. ప్లస్ స్పూన్స్ అవన్నీ అందులో వేసేస్తాను, బాస్కెట్ యూజ్ చేయకుండా. నేను ఇక్కడ పైన దాంట్లో ప్లేట్స్ ఏమీ పెట్టను, అన్ని గిన్నెలే పెట్టేస్తాను. చిన్న పాల గిన్నెలు, చిన్న చిన్నవి ఏమైనా వేరే గిన్నెలు అవి పెట్టేస్తాను. ప్లేట్స్ కింద సరిపోతుంది నాకు. అండ్ కింద కూడా ప్లేట్స్ ఎక్కువ లేనప్పుడు ఆ ప్లేట్స్ ప్లేసెస్లో పెద్ద పెద్ద వెజిల్స్ ఏమైనా ఉంటే అవి వేసేస్తాను నేను. ఎప్పుడైనా గిన్నెలు బోర్లా వేయాలి. అండ్ ఇక్కడ నేను గరిటెలు అవి వేసుకుంటాను ఆ ప్లేస్లో. సో నాకు ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది అండ్ బాగా సరిపోతుంది కూడా. ఎక్కువ పవర్ కూడా ఏం కన్జ్యూమ్ చెయ్యదు. వాటర్ యూసేజ్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఒకటి ఏంటంటే మనము కొంచెము ఒక 10 మినిట్స్ అలా స్పెండ్ చేయాలి అన్ని ప్లేట్స్ అవన్నిటిని ఒకసారి రిన్స్ చేసి ఇందులో లోడ్ చేయడానికి. డైలీ మీకు ఆ ఓపిక ఉంటే మీరు దీని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు.
కాకపోతే ఇందులో చాలా జిడ్డుగా ఉండేటివి, మరీ మాడిపోయినవి క్లీన్ అవ్వవు. అవి మనం కొంచెం రుద్దేసి వేయాల్సి వస్తుంది. పాల గిన్నెలు కూడా మాడిపోయినా, చాలా ఎక్కువగా ఇది ఉన్నా కొంచెం ఒకసారి లైట్గా రుద్దేసి వేస్తే హాట్ వాటర్తో క్లీన్ అవుతుంది కాబట్టి మంచిగా క్లీన్ అయ్యి వచ్చేస్తాయి. సో అదనమాట. ఫినిష్ డిటర్జెంట్ యూస్ చేస్తున్నాను నేను కొన్నప్పటి నుంచి. వేరే బ్రాండ్ వాడలేదు. క్రిస్టల్ చూసాము, అది కూడా చాలా బాగుంటుంది. రెండు సేమ్ రేంజ్ అనమాట. యాక్చువల్లీ ఇవి కాస్ట్లీ అండ్ దొరకడం కూడా కొంచెం కష్టము. అప్పుడప్పుడు స్టాక్ ఉండవు, లేదా స్టాక్ ఉంటుంది యాక్చువల్లీ, కాకపోతే డెలివరీ అనేది చాలా లేట్గా అవుతుంది, వెంటనే రావు. సో మీరు ముందుగానే ప్లాన్ చేసుకొని అయిపోవడానికి వస్తుంది ఇంకో వారం 10 రోజుల్లో అన్నప్పుడే పెట్టేసుకుంటే బెటర్ అనమాట. ఇందులో పౌడర్ కాకుండా ట్యాబ్లెట్స్ కూడా వస్తాయి. 30 ప్యాక్ ఆఫ్ 30, ప్యాక్ ఆఫ్ 60, 90 అని. ఒక రోజుకి అంటే ఒక సైకిల్కి ఒక ట్యాబ్లెట్ యూస్ చేస్తాము. ఆ ట్యాబ్లెట్ ఓపెన్ చేసి ఆ కంపార్ట్మెంట్లో వేసేస్తాము. ఆ ట్యాబ్లెట్స్ ఇంకా కాస్ట్లీ ఉంటాయి. ఇది ఈ డిటర్జెంట్ డీటెయిల్స్ అనమాట. 1 kg డిటర్జెంట్ 400 చేంజ్కి వస్తుంది. బాగా క్లీన్గా వస్తాయి. ఇది కాకుండా క్రిస్టల్ బ్రాండ్ అండ్ ఫార్చ్యూన్ బ్రాండ్వి బాగుంటాయి. ఫార్చ్యూన్ రీజనబుల్ కూడా ఉంటుంది ప్రైస్ అనేటిది. ఇది రిన్సైడ్ అనమాట. నేను రిన్సైడ్ కూడా సేమ్ బ్రాండ్ యూస్ చేస్తున్నా, ఫినిష్ది. ఈ రిన్సైడ్ అయితే ఊరికే కొనక్కర్లేదు. 400 ml కెపాసిటీ ఉంటుంది రిన్సైడ్ది. 300 ఎంతో ఎంఆర్పి ఉంది దీనిది. కానీ 270కి ఏమో దొరుకుతుంది అమెజాన్లో. నేను అన్ని ప్రోడక్ట్స్ అమెజాన్లోనే ఆర్డర్ చేస్తాను. రిన్సైడ్ షైన్ అనేటిది ఇస్తుంది మన వెజిల్స్కి. సో ఆ రిన్సైడ్ ఆ కంపార్ట్మెంట్లో రీఫిల్ చేసుకుంటాం మనము. అండ్ నెక్స్ట్ సాల్ట్ కావాలి. సాల్ట్ కూడా నేను ఫినిష్దే యూస్ చేసేదాన్ని. నాకు ఫినిష్డ్ సాల్ట్ అవైలబుల్ లేకుండే అమెజాన్లో, స్టాక్ లేకపోతే ఫార్చ్యూన్ది పెట్టుకున్నాను. ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇది మనకు 1 kg పడుతుంది ప్రతిసారి, కానీ చాలా మంత్స్కి వస్తుంది. ఈ ఫార్చ్యూన్ బ్రాండ్వి చాలా కంపారిటివ్గా ఫినిష్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ పడతాయి కాస్ట్ కూడా. ఇప్పుడు లోడింగ్ చూద్దాం. లోడ్ చేసే ముందు నేను అన్నీ రిన్స్ చేసి పెట్టుకుంటాను. మనం ఇందులో మెయిన్గా స్టీల్ అన్నీ వేసేసుకోవచ్చు, టెన్షనే లేదు. వేరే మెటల్స్ వాడలేము, ఐరన్, అల్యూమినియం అలాంటివి వాడలేము. ప్లాస్టిక్ కూడా ఒకవేళ అవి డిష్ వాషర్ సేఫ్ అయితే వేయొచ్చు. నేను ఆల్మోస్ట్ అన్నీ ఐకియాలో కొన్నాను. ఐకియాలో ఉన్నవన్నీ బై డిఫాల్ట్ డిష్ వాషర్ సేఫే ఉన్నాయి మ్యాక్సిమం. ఎందుకంటే ఫారెన్లో అందరూ డిష్ వాషర్సే యూజ్ చేస్తారు కదా. సో అది అన్నమాట. అలా నేను లోడ్ చేసుకుంటాను చూసుకొని సైజ్ బట్టి. అంటే హీట్ రెసిస్టెంట్ గ్లాస్, ఓవెన్ సేఫ్ ఉన్నవన్నీ ఆల్మోస్ట్ డిష్ వాషర్ సేఫ్ కూడా ఉంటాయి, వేసుకోవచ్చు. మనకి ఇందులో టెంపరేచర్ సెట్టింగ్స్ కూడా ఉంది కదా, ఏ మోడ్కి ఎంత టెంపరేచర్ అని అది కూడా చూసుకొని మనం గిన్నెలు లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం సెరామిక్వి మగ్స్, కాఫీ మగ్స్ అలాంటివి వేసుకోవచ్చు. సెరామిక్ ఐటమ్స్ అన్నీ వేసుకోవచ్చు. గ్లాస్వి వేసుకోవచ్చు. డిష్ వాషర్ సేఫ్ బౌల్స్, ప్లాస్టిక్ కంటైనర్స్ వేసుకోవచ్చు. సో అండ్ ఎప్పుడు ఏవి లోడ్ చేసినా అలా అప్ సైడ్ డౌన్ వేయాలన్నమాట. పైన ఇలా ఓపెన్ సైడ్ పైకి ఉండేలాగా వేయొద్దు. వేస్తే అందులో క్లీన్ అయ్యాక వాటర్ అంతా అక్యుములేట్ అయిపోయి ఉంటుంది. కొంచెం ఏమంటే డిటర్జెంట్ అది కూడా అందులో కనిపిస్తుంది మనకి. అందుకే ఎప్పుడు వేసినా బోర్లా వేసుకోవాలి గిన్నెలన్నీ. సో ఇలా ప్లేట్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఇంకా అంత స్పేస్ ఖాళీగా ఉంది, నాకు కుక్కర్ పెట్టాను. సో ఆ స్పేస్లో వేరే చిన్న కుక్కర్ లేదా ఏవైనా మిల్క్ పాట్స్ అలాంటివి పెట్టేసుకుంటాను నేను. ఈ పైన దాంట్లో ఇలా అరేంజ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంకా లేవు, మిగతా అన్ని ఫిల్ చేస్తా. అలా గ్లాసెస్ పెట్టేసి స్పూన్స్ అరేంజ్ చేసేసుకుంటా. అండ్ ఇలా ఏవైనా గరిటెలు అలాంటివి ఉంటే కట్లరీ అందులో వేసేస్తాను. సో నేను సైకిల్ స్టార్ట్ చేశాను అండ్ ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయ్యాక వెంటనే అస్సలు ఓపెన్ చేయకూడదు, చాలా వేడిగా ఉంటుంది.
టచ్ చేయలేము మనము. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఓపెన్ చేసినా ఆ వేడి ఆవిరి అనేటిది వస్తుంది, ఫేస్ అంతా మంట వచ్చేస్తుంది, తట్టుకోలేము మనం అసలు ఆ వేడిని. కొంచెం గ్యాప్ ఇచ్చి తర్వాత ఓపెన్ చేయండి, కంప్లీట్గా డ్రై అండ్ క్లీన్ అయ్యి వస్తాయి మీ వెజల్స్ అన్నీ. ప్రతిదీ చాలా షైనీగా క్లీన్గా వస్తాయి. If you like this video, give me a thumbs up and don't forget to hit the bell icon. Do share it with your friends and families. See you all soon.